ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఇవాళ నా ఛానల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలి అని నేను చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి నేను చెప్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌలిక వరల్డ్. మనకు కావాల్సిన 2 మామిడికాయలు తీసుకోండి. మామిడికి పెద్దదైతే ఒకటి సరిపోయింది, చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. బాగా నీట్గా కడిగి చెక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. చెక్కు తీస్తే అలా నేను చూపించిన విధానం చేయండి. అసలు రాని వాళ్ళకి కూడా నేను బాగా క్లియర్గా చెప్తాను. దానికి కావాల్సిన 1 గ్లాసు ఎక్కువ వేసుకుంటే దాంట్లో పులుపు మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. 2 కాయలకు 1 గ్లాస్ వేసుకోవాలి. 2 గ్లాసులు ఏంటంటే పులుపు పట్టదు కదా ఫ్రెండ్స్, అందుకని ఆ గ్లాస్ అయితే సరిపోయింది. చూడండి తిరుమాత గింజలు, అది అందరి ఇంట్లో ఉండేది, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 5-6 కాయలు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వేసిన గుళ్ళు, శనగగుళ్ళని వేసిన గుళ్ళని ఒకటే కదా ఫ్రెండ్స్, అందుకని అలా అన్నాను. మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. మరి విరుసుగా కాకుండా కొంచెం పలుపుగా తీసుకోండి, మెత్తగా అయితే బాగోదు కదా పులిహోరకి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. కొంచెం లైట్గా పసుపు వేసుకొని, తిరుమాత కూడా వేసుకోవచ్చు, విడిగా అయినా వేయచ్చు, అది ఎవరి ఫ్లేవర్ వాళ్ళది. చూడండి పసుపు మనకి అనేది మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చింతపండు పులిహోరకి ఏంటంటే అది చింతపండు పులుసు కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మామిడి తురుము. ఇది రెండింటికి అదే తేడా ఫ్రెండ్స్, తురిమే విధానాల్లో ఉంటుంది మామిడికాయ పులిహోర అనేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకు నాకు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. చెప్పండి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. కనీసం మనం చేసిపోయిన ఆల్ వీడియోస్ ముందు మీకు వస్తున్న వీడియోస్ ముందు మీరే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.